హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చపాతీలేనండి. తిని తిని చపాతీలు బోర్ కొడుతుంది కదా. చపాతీలతో కొత్త వెరైటీ చేసుకుందాము. చపాతీని నేను వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసేసి కట్ చేసుకోవాలండి పొడవుగా. నూడిల్స్ వస్తాయి. చపాతీ నూడిల్స్ అనమాట మనం ఇవాళ చేసే రెసిపీ అనమాట. ఇప్పుడు పిల్లలకి ఎప్పుడూ కూడా కొత్తదనం కావాలి కాబట్టి వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడితే బాగుంటుంది. అంత చపాతీలని ఇలా నూడిల్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో, క్యాబేజ్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసి ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఆనియన్, క్యాబేజ్, టమాటో, క్యాప్సికమ్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియంగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను సోయా సాసు, టమాటో కెచప్, కొంచెం పెప్పర్, సాల్ట్ వేసానండి. అన్నీ వేసేసి మనం కట్ చేసుకున్న చపాతీ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి దీంట్లో బాగా కలిపేసి మనం సర్వ్ చేసుకోవాలి. చపాతీ నూడిల్స్ అనమాట. నిజంగా బాగుందండి, ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం కొత్త వెరైటీ ట్రై చేయాలంటే బాగోదేమో అనుకుంటాం కదా. దీంట్లో వేస్ట్ పోయేదేం లేదు. చపాతీలు, క్యాబేజ్, క్యాప్సికమ్ అయ్యే కదండి వెజిటబుల్స్. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి,